మాజీ ఎమ్మెల్యే వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సత్యవర్ధన్ విత్డ్రా పిటిషన్ వెనుక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. 2 రోజుల క్రితం తన అఫిడవిట్ను సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు తెలిపాడు. దాంతో వంశీతో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి కారులో కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ స్పాట్లో వంశీని కలిసినట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కోర్టు లోపలికి తీసుకువెళ్లి స్టేట్మెంట్ను స్వయంగా విత్డ్రా చేయించారు వంశీ. ఆ తర్వాత బయటకు వచ్చి 10 లక్షల రూపాయలను సత్యవర్ధన్కి ఇచ్చి వైజాగ్కు పంపించారు. అక్కడి నుంచి వంశీ నేరుగా హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు కనిపించడం లేదని సత్యవర్ధన్ తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పటమట పోలీసులకు కోర్టు దగ్గర సీసీ ఫుటేజ్లో వంశీని కలిసింది గుర్తించారు. మరోవైపు వైజాగ్లో సత్యవర్ధన్ అదుపులోకి తీసుకొని సత్యవర్ధన్ను విజయవాడ తీసుకువస్తూ ఉన్నారు. సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదుపై పటమటలో కేసు నమోదు చేశారు పోలీసులు. వంశీపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వంశీతో పాటు 5 అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా వంశీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. పోలీస్ స్టేషన్లో 86/2025 వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2023లో మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు పోలీసులు తరలిస్తున్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. వంశీని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతం వంశీ ఎక్కడున్నారు? దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మనం మై హోమ్ పూజా దగ్గర ఉన్నాం. ఇదే పూజా అపార్ట్మెంట్లోని F712లో ఉంటున్న వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితమే విజయవాడ పటమట పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఏపీకి సంబంధించిన పటమట పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రాయదుర్గం పోలీసుల సహాయంతో వాళ్ళు ఈ పూజాలో ప్రస్తుతం F బ్లాక్ మనం చూస్తున్న F బ్లాక్లో ఉన్న 712 ఫ్లాట్ నెంబర్ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి వల్లభనేని వంశీ అప్పటికే అక్కడ ఇంట్లో ఉన్నాడు. అతనికి ఈ అరెస్టుకు సంబంధించి అతనిపై నమోదైన కేసుకు సంబంధించిన అంశంపైన అరెస్ట్ చేయడానికి వచ్చామంటూ కూడా అతనికి చెప్పడం జరిగింది. కానీ అతను మాత్రం అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఎలాంటి నోటీసు లేకుండా ఏ విధంగా తనను అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన పడమట పోలీస్ స్టేషన్ సంబంధించిన ఐఓ, ఈ కేసుకు సంబంధించిన ఐఓ పేపర్ పైన ఒక వివరాలు రాసివ్వడం జరిగింది. అతనిపైన ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం జరిగింది, అలాగే ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది, ఆ మొత్తం వివరాలతో కూడిన ఒక నోటీసుని పెన్నుతో పేపర్ పైన రాసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం మాత్రం ఇతను సత్యదేవ్ అని ఫిర్యాదుదారుడు, ఎవరైతే గత ఏడాది అక్టోబర్లో కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించిన దాంట్లో అతను ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. అతను సోమవారం నాడు 2 రోజుల క్రితం కోర్టుకు వెళ్ళి తనకు ఈ ఫిర్యాదుకు ఎలాంటి సంబంధం లేదని, దాడి జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది జడ్జి ముందు. దీంతో ఈ కేసుకు సంబంధించిన దానిపైన పోలీసులు నిఘా ఉంచడం జరిగింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం అసలు సత్యదేవ్ ఎందుకు ఈ కేసులో పిటిషన్ ఎందుకు వాపసు తీసుకోవాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో కోర్టు దగ్గరికి వల్లభనేని వంశీ సంబంధించిన అనుచరుల కారులో సత్యదేవ్ రావడం,
అక్కడ సత్యదేవుతో వల్లభనేని వంశీ మాట్లాడినట్టుగా కూడా గుర్తించడం, ఆ తర్వాత కోర్టు లోపలికి వెళ్ళి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, ఇదంతా కూడా సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ఆడియో రికార్డులను కూడా పడమట పోలీసులు సేకరించడం జరిగింది. కాబట్టి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు బెదిరింపులు కిడ్నాప్లకు సంబంధించిన కేసులను BNS యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ ఇంటికి వాళ్ళ ఉదయం వచ్చి అతనికి ఆ నోటీస్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సెక్షన్లు మిగతా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు కిడ్నాపు అలాగే బెదిరింపులో పాల్పడ్డాం, ఈ సెక్షన్ల కింద అతనిపైన కేసులు నమోదయ్యాయంటూ కూడా నోటీస్ కాపీని అతని కుటుంబ సభ్యులకు ఇచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుండి పడమట పోలీసులు వల్లభనేని వంశీని తీసుకొని వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం లోపు పోలీస్ స్టేషన్కి వల్లభనేని వంశీ చేరుకునే అవకాశం కనబడుతుంది. రఫీక్.